అయ్యా మెల్లగా అయ్యా. చిట్తల్లి సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్. అయితే ఇవాళ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి నా చిట్తల్లి స్కూల్లో. అయితే తన కోసం ఇంకా బతుకమ్మ చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా ఏంటి అనేది మీరు చూసేయండి. ఇంకా తను పడుకొనే ఉంది. కొంచెం బతుకమ్మ అంటే మనము గౌరీదేవి లాగా భావిస్తాం కాబట్టి, అమ్మవారిలాగా పూజిస్తాం కాబట్టి నేను కొంచెం తలస్నానం చేసుకొని అమ్మవారికి అదే బతుకమ్మని రెడీ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అయితే ఎట్లొస్తుంది ఏంటి అనేది తెలియదు, అండ్ పోయేంత వరకు కూడా ఎట్లుంటుందో ఏమో. అంటే బైక్ మీద వెళ్తుంది నా చిత్తల్లి, అప్పుడు పువ్వులు ఎగిరిపోతాయో ఏమవుతుందో తెలియదు, కానీ ఫైనల్గా అయితే రెడీ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ నేను అయితే నా చిత్తల్లికి సర్ప్రైజ్ ఇద్దాం. అంటే మధ్యాహ్నం లేస్తుందో ఎప్పుడు లేస్తుందో తెలియదు, కానీ ఇప్పటికైతే పడుకొనే ఉంది. చూద్దాం ఎట్లా తయారు చేయాలో ఏమో. ఇవన్నీ బయటికి తీసే టైం వచ్చింది. కలర్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఈ గ్రీనా బ్లూ, కృష్ణా బ్లూ, రాయల్ బ్లూ, రెడ్, పింక్, గ్రీన్ ఇట్లా కలర్స్ కొట్టారు. ఒక కట్ట 20 రూపీస్ పడిందంట. అండ్ దీన్ని ఏమంటారు, చుట్టు ఫ్లవర్స్ అయితే తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, చామంతి ఇవే ఉన్నాయి. సరే ఫస్ట్ అయితే తయారు చేద్దాం. నేను లేపక ముందు లేచేసినావా? హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఏమవుతుంది ఇక్కడ? ఇంకా తయారు కూడా చేయలే, నా చిట్టి తల్లి లేచేసింది. ఇప్పుడు కొంచెం బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని, దొంగ కలర్ బాగుంది కదా అది. నువ్వు పట్టుకున్న ఫ్లవర్స్ పేరేంటి చెప్పు? గుంగురు. ఏం పూలు? గట్టిగా చెప్పు, ఇటు తిరుగు. గుంగురు పూలు కాదు, గునుగు పూలు. గునుగు ఇటు చూడు, చెప్పు. వెరీ గుడ్. తంగేడు పూలు తీసుకో. తంగేడు పూలు అది కాదు, తంగేడు పూలు ఈ ఎల్లో ఫ్లవర్స్. బంతి పూలు వెరీ గుడ్. చామంతి వెరీ గుడ్. ఇప్పుడు బ్రష్ చేసుకోపో, ఓకేనా? ఇక్కడ నేనైతే టెన్షన్గానే స్టార్ట్ చేసిన. అంటే బతుకమ్మ మంచిగా ఒక షేప్లో రావాలి అని అంటే చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కానీ నేను ఒక 3 or 4th టైం ఇది ఇట్లా రెడీ చేయడం. వస్తుందా రాదా అని చెప్పి కొంచెం భయపడుకుంటూనే చేసిన. ఫైనల్గా అంటే పెట్టడం వచ్చు, పేర్చడం వచ్చు, కానీ ఏమో కరెక్ట్ షేప్ వస్తుందో రాదో, మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుందేమో, ఒక సైడ్ పడిపోతుందేమో అని చెప్పి కొంచెం టెన్షన్. ఎవరికైనా ఉంటుంది కదా, మీకు ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. అయితే నా చిట్టాలి కోసం కొంచెం కష్టపడాలి, ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో సెలబ్రేషన్స్ అని అంటే కొంచెం పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తేనే పాపం వాళ్ళు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. కాబట్టి తన కోసం నేను ఇట్లా దసరానే అయిపోలేదు. నాకు ఇది చాలా నచ్చింది. అంటే ముందు అంటే మనం చదువుకునేటప్పుడు అంటే పేరెంట్స్ కానీ అంటే చదువుకునేటప్పుడు ఏంటంటే పండుగలు ఇట్లా సెలబ్రేషన్ స్కూల్లో చేసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఏ పండుగ అయినా ఫస్ట్ పండుగ కంటే 2 రోజుల ముందు స్కూల్లో సెలబ్రేషన్స్ అవ్వాల్సిందే. అంటే ఇది బాగుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా పండుగల గురించి తెలుస్తుంది, ఏ పండగకి ఏ దేవుడికి మొక్కుతాము అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు పిల్లలు. అండ్ ఫైనల్గా బతుకమ్మ అయితే రెడీ చేసేసిన, మంచిగా వచ్చింది. అమ్మయ్య అనుకున్నా, అంటే మంచి షేప్లోనే వచ్చింది. అండ్ గౌరీదేవిని కూడా రెడీ చేసేసిన, వస్త్రం కూడా పెట్టేసిన. నా చిన్నప్పుడు అయితే చాలామంది కాలనీలో పెద్దగా చేసుకొని వస్తారు. అందరికంటే పెద్దగా నాదే ఉండాలి, బాగుండాలి అని చెప్పి పోటీగా అందరు
వాళ్ళు ప్రిపేర్ చేసుకొని అంటే బతుకమ్మని రెడీ చేసుకొని వస్తారు. నిజంగా మస్తు ఉంటాయి అవి అయితే, చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపో అంత బాగుంటుంది. అయితే ఇంకా నా చిడితల్లికి ఫ్రాక్ వేయించి ఇట్లా రెడీ చేయించేసి టైం అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా 5 o'clock లేచి బతుకమ్మని రెడీ చేసి, పాపం నా చిడితల్లి కూడా చాలా తొందరగా లేచింది. కాకపోతే నేనేంటంటే మెసేజ్ చూసుకోలేదు. స్కూల్ వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారంటే 10 o'clock రావాలి అండ్ పేరెంట్స్ 11కి రావచ్చు అని చెప్పి అన్నారు. కానీ నేను ఆ మెసేజ్ చూసుకోకుండా నా చిడితల్లికి ఫ్రాక్ వేయించి టకటక రెడీ చేసేసి రెడీ అయిపోయింది. స్కూల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు కదా. బతుకమ్మ పట్టుకో. దివాళీ పండుగ ఇప్పుడు వస్తుంది. దివాళీ పండుగ వస్తుంది కానీ గట్టి పట్టుకో. చూడు, మనం తీసుకెళ్లే ముందు అంటే బతుకమ్మని బయటికి తీసుకెళ్లే ముందు దేవుడి దగ్గర పెట్టి మొక్కుతారు కాబట్టి నా చిడితల్లికి అట్లే మొక్కిచ్చిన. తీసుకో. కన్నమ్మా మరి బతుకమ్మ ఎవరు పట్టుకుంటారు? అయితే ఇక్కడ గౌరీదేవి పడిపోతుందేమో అని ఫుల్ టెన్షన్ అయింది. అండ్ నా చిడితల్లికి ఫస్ట్ పంపించి నేను రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా టైమింగ్స్ తెలిసేసరికి మళ్ళీ ఇద్దరం ట్విన్నింగ్ వేసుకొని స్కూల్కి అయితే వచ్చేసినాం. ర్యాండమ్ క్లిక్సే బాగుంటాయి. నేనైతే ఫుల్ హ్యాపీ. మధ్యలో ఉన్నది మన బతుకమ్మనే అంటే నేను రెడీ చేసింది. వా అంటే అందరికంటే పెద్దగా నేనే రెడీ చేసినా అని చెప్పి ఫుల్ హ్యాపీ అయినా. ఇక్కడ నా చిడితల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ క్లాస్ టీచర్ బతుకమ్మ ఎట్లా ఆడాలో నేర్పిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ చిన్నపిల్లలకి టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు నిజంగా గ్రేట్. వాళ్ళు ఎంత అల్లరి చేస్తారు, వాళ్ళ అల్లరిని కంట్రోల్ చేసి ఓపిక్గా క్లాస్ చెప్తూ అన్నీ నేర్పిస్తూ, అంటే మనకి వాళ్ళు ఒక చిన్న ఏదైనా తప్పు చేసినా మనకు కోపం వచ్చేస్తుంది. కానీ టీచర్స్ అట్లా కాదు, మంచిగా నేర్పిస్తారు. అండ్ నా చిట్టల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అస్సలు ఆగట్లే. డ్యాన్సులు అంటే ఆ బతుకమ్మ డ్యాన్స్ క్లాప్స్ కొట్టుకుంటూ ఏంటో కొంచెం డల్గున్నారు. అంటే ఏంటి ఈరోజు కూడా సెలబ్రేషన్స్ టైంలో కూడా ఈ స్కూల్ ఏంటి అని చెప్పి వాళ్ళ ఫేస్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంటే పేరెంట్స్ లేనప్పుడు హ్యాపీగా మంచిగా చదువుకుంటారంట. కాకపోతే పేరెంట్స్ అందరినీ చూసి ఏంటి ఇదేంది ఇక్కడ ఏం నడుస్తుంది అని అయోమయంలో ఉన్నారు వాళ్ళందరూ. అప్పటికే మేము అంటే పేరెంట్స్ టీచర్స్ అందరం డ్యాన్స్ చేసేసినాం, చాలా టైర్డ్ అయిపోయినాం. కానీ పిల్లలు మాత్రం అస్సలు టైర్డ్ అవ్వరు. అంటే వాళ్ళు డే అంతా ఆడమన్నా ఆడుతూనే ఉంటారు, అంత యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. పాపం ఇక్కడ ఓన్లీ గర్ల్సే ఆడుతున్నారు అండ్ బాయ్స్ వాళ్ళ యాక్టివిటీ జోన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఆడుకుంటున్నారు. అంటే ఇది ఓన్లీ అమ్మాయిలే ఆడాలి అని చెప్పి వీళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ చుట్టూ ఆడిపిస్తున్నారు. నాకు ఒకటి అనిపించింది, ఓన్లీ అమ్మాయిలే ఎందుకు ఆడాలి, అబ్బాయిలు కూడా ఆడవచ్చు కదా. అబ్బాయిలు ఆడితే తప్పేముంది, కానీ ఎందుకు అబ్బాయిలు రారు? మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బతుకమ్మ చుట్టూ ఆడటం కంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పేరెంట్స్ మీదనే ఉంది. మా పేరెంట్స్ మమ్మల్ని వదిలి ఎక్కడ వెళ్ళిపోతారో ఏమో అని చెప్పి. చిన్నప్పుడు మనం కూడా అట్లే ఉండే, అంటే పేరెంట్స్ కూడా అంతే. ఈ స్టేజ్ దాటుకొనే మనం వచ్చినాం కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి. టీచర్స్ ఎప్పుడైనా స్టూడెంట్స్తోని ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకుంటారు. నాకైతే నా చిడితల్లి స్కూల్లో టీచర్స్ అందరూ చాలా నచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, చాలా ఓపిక్గా పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా నచ్చింది నాకు. ఫైనల్గా నా చిడితల్లి స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే బతుకమ్మ సెలబ్రేషన్స్. స్కూల్కి చుట్టుపక్కల చెరువు, పాండ్, లేక్ అట్లాంటివి లేకపోవడం వల్ల డ్రమ్లోనే నిమజ్జనం చేసేసినాం. అవును పిల్లలు, మీ స్కూల్లో మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నారా లేదా? అండ్ ఈ బతుకమ్మ, ఈ దసరా మీకు కలిసి రావాలని, మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా. మళ్ళీ కలుద్దాం, అప్పటికి బాయ్.